హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసరికి మనం ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూస్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూస్ అనగానే మనం నార్మల్గా చూసేటప్పుడు ఏమనుకుంటాం, ఇక్కడ అరేలో 4 1 5 2 ఉన్నాయి అంటే ఇంకా ఈ యొక్క ఆర్డర్లో లేని నెంబర్ ఏంటి అంటే 3 అని చెప్పేస్తాం డైరెక్ట్గా, ఎందుకంటే మనకు కనబడుతుంది కదా చెప్పేస్తాం. అదే ఒకవేళ కోడ్ రూపంలో రాయాలనుకుంటే ఎలా రాస్తాము? సో నార్మల్గా ఏదైనా ఒక ఫార్ములా రూపంలో రాయాలనుకోండి, మనం ఏమని యూజ్ చేస్తాము, n/n+1/2 అనే ఒక ఫార్ములా ఉంటుంది మనకి. సో మనం చూసుకున్నట్లయితే మనకి నెంబర్స్లోనే అదొక ఫార్ములా ఉంటుంది. n/n+1/2 చేస్తే మనకి ఏదైతే మిస్సింగ్ అయి ఉందో ఆ యొక్క వాల్యూ అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ యొక్క ఫార్ములా ద్వారా. సో ఇక్కడ మనం సేమ్ అదే ఒక ఫార్ములా యూజ్ చేసి మనం ఇక్కడ ఏదైతే మిస్సింగ్ అయిందో ఆ యొక్క నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఇది ఒకటే ఉందా అంటే లేదు, మనం ఫర్ లూప్ని యూజ్ చేసి కూడా మనం ఏదైతే మిస్సింగ్ వాల్యూ ఉందో ఆ మిస్సింగ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే మనకి ఎలాగ ఫర్ లూప్ అనేది నార్మల్గా కొంత ఐడెంటిఫై ఉంది కదా. సో ఏముంది, మనకి ఫర్ లూప్లో వచ్చేసరికి అది స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ. స్టార్టింగ్ వాల్యూ ఎంత ఇస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చామనుకోండి, ఎండింగ్ వాల్యూ 6 ఇచ్చామనుకోండి, 1 to 6 మధ్యలో ఉన్న నెంబర్స్ అన్ని వాటిని కూడా ప్రింట్ చేయాలి. సో ఏదైతే నెంబర్ ఈ ఎరేలో ఉందో అది మనకు ఓకే, ఏదైతే నెంబర్ లేదో దాన్ని మనం ప్రింట్ చేయాలి అని పెట్టేస్తే డైరెక్ట్గా మిస్సింగ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో నేను అందుకే ఫర్ లూప్ని యూజ్ చేసి చేయట్లేదు. సో అది మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉండుంటుంది. నేను ఇక్కడ వచ్చేసరికి n/n+1/2 అనే దాన్ని యూజ్ చేసి చేస్తున్నాను. సో ఒకవేళ మీకు దానిలో కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను ఫర్ లూప్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఎరే అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ ఎరేలో వచ్చేసరికి 4 1 5 2 అనే 4 వాల్యూస్ని తీసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ తీసుకున్న తర్వాత సో నార్మల్గా మనకి 3 అనేది ఏంటి లేదు, ఓకే అని ఫైండ్ అవుతుంది. సో దాన్ని మనం కోడ్ చేసి కోడ్ రూపంలో రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 3 అని వస్తుందా రావట్లేదా చూద్దాం. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే n అనే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. దానిలో ఏం స్టోర్ చేసుకున్నానంటే లెంత్ ఆఫ్ ఎరే +1 అనేదాన్ని తీసుకున్నాను. ఏం తీసుకున్నాను, లెంత్ ఆఫ్ ఎరే. సో లెంత్ ఆఫ్ ఎరే అంటే ఇదే కదా. సో ఎరే యొక్క లెంత్ అనేది ఎంత అంటే, సో ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి టోటల్గా 4 వాల్యూస్ ఉన్నాయి. సో 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఎరే యొక్క లెంత్ కూడా 4 అవుతుంది. మరి మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమనుంది, 4 + 1 అనేది ఉంది, అవునా. లెంత్ ఆఫ్ ఎరే 4, ఇక్కడ +1, మొత్తం ఎంత 4 + 1 అంటే 5. సో n వాల్యూ ఎంత మనకి 5 అనేది ఉంది, ఓకే. తర్వాత ఏమని రాసుకున్నాం, టోటల్ సమ్. సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా వచ్చేసరికి ఏంటి, n/n+1/2 అని చెప్పానా. సో ఇక్కడ అదే. సో ఇక్కడ ఫ్లోర్ డివిజన్ తీసుకున్నాను. ఫ్లోర్ డివిజన్ ఎందుకు తీసుకున్నారు అనేసి అంటే, మనం ఇక్కడ ఫ్లోట్ పాయింట్స్ అనేది తీసుకోవట్లేదు, ఓన్లీ ఇంటీజర్ పాయింట్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం అలా తీసుకున్నామట. అంటే 2.5 అలా వస్తే మనం అలా తీసుకోమట, ఓన్లీ 2నే కన్సిడర్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఏంటి ఫ్లోర్ డివిజన్ అనే దాన్ని తీసుకున్నాము. ఓకేనా, అర్థమవుతుందా. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి n వాల్యూ ఎంత, n వాల్యూ వచ్చేసరికి 5, ఓకే. n/n+1. సో n ఎంత 5. సో 5 × n+1 అంటే ఎంత, 5 + 1 అంటే 6. సో 5 × 6 ఇక్కడ వరకు ఓకే కదా. సో 5 × 6 మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి మనకి, సో ఇదంతటికీ బ్రాకెట్ పెడదాం, ఓకేనా. సో ఇదంతటికీ బ్రాకెట్ పెడితే 5 6 ఎంత మనకి 30. సో 30 ఫ్లోర్ డివిజన్ 2 ఈక్వల్ టు ఎంత, సో అంటే 2 టేబుల్లోన 30 ఎక్కడ డివిజిబుల్ అవుతుంది, మనకి 15తో డివిజిబుల్ అవుతుంది, అంతేనా. సో మనకి నార్మల్గా అంతే కదా. సో ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటి, కోషెంట్ తీసుకుంటాం. అదే మాడ్యులస్ ఆపరేషన్ అయితే మనం ఏం తీసుకుంటాం, రిమైండర్ అనేది కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ 5 6 వాల్యూ ఎంత వచ్చింది, 30 వచ్చింది. 30ని 2 తోటి డివిజిబుల్ చేసినప్పుడు ఏదైతే కోషెంట్ వాల్యూ వస్తుందో దాన్నే కదా మనం ఇక్కడ తీసుకుంటాం. అదే ఇక్కడ ఫ్లోర్ డివిజన్ కాకుండా మాడ్యులస్ ఆపరేషన్ తీసుకుంటే అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఎందుకంటే 2 15s are 30 కాబట్టి రిమైండర్ అనేది 0 అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇప్పుడు టోటల్ సమ్ వాల్యూలో ఎంత ఉంది, మనకి 15 ఉంది. ఈ 15 అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎరేలో అసలు నార్మల్గా మనం తీసుకున్నట్లయితే ఏమేమి వాల్యూస్ ఉంటాయి, 1 2 3 4 5 వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి
ఈ అన్నిటి యొక్క సమ్ అనేది ఎంత 15 అన్నమాట. సో అక్క మీరు ఎందుకు అక్క ఇంతలాగా నేను ఇప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా, డైరెక్ట్గా ఇక్కడ 1 to 5 నెంబర్స్ ఉన్నాయి, 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. నేను ఇప్పుడు ఇలాగే చెప్పాను కదా అక్క, దీనికి ఇంకా ఫార్ములా ఎందుకు అని అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ మనకి ఫార్ములా ఎందుకంటే ఇక్కడ మీరు ఓకే 5 నెంబర్స్ ఉంది కాబట్టి ఇక్కడ 15 అనేసి లెక్క పెట్టేసి చెప్పేస్తున్నారు. నేను ఒక 10 నెంబర్స్ ఇస్తాను, లేదంటే ఒక 20 ఇస్తాను. సో మీరు అలాగా లెక్కెట్టుకొని కూర్చోండి, అప్పుడు టైం మనకి ఎగ్జామ్లో టైం కూడా అయిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ టైం మేనేజ్మెంట్ కోసం మనం ఏంటి ఒక ఫార్ములాని అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఫర్ లూప్ యూజ్ చేస్తే అసలు ఈ యొక్క ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఓకే ఆ ఫర్ లూప్ అనేది కూడా ఈజీ మెథడే, కాకపోతే మనం అది అందరికీ తెలిసిన మెథడే కాబట్టి నేను ఈ మెథడ్ అనేది చెప్తున్నాను. ఓకేనా. సో ఏంటి n × n + 1/2. సో ఏముంది ఇది కానీ గుర్తుపెట్టుకుంటే యాప్టిట్యూడ్లో కూడా మనకి చాలా యూజ్ అవుతాయి చాలా దగ్గర. సో కాబట్టి ఇక్కడ యూజ్ అవుతుంది అక్కడ యూజ్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఎంత వచ్చింది, టోటల్ 15 వచ్చింది. అది ఏంటి మొత్తం 1 to 5 వాల్యూస్ యొక్క సమ్, అది ఇక్కడ ఉన్న సమ్ కాదు, ఎరేలో ఉన్న సమ్ కాదు, 1 to 5 యొక్క సమ్. మరి ఎరేలో ఉన్న సమ్ ఏంటి, సో ఎరేలో ఉన్న సమ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మళ్ళీ యాక్చువల్ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ మళ్ళీ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాము. సమ్ ఆఫ్ ఎరే అనేదాన్ని తీసుకున్నాను. సో ఎరే అంటే ఇదే కదా. సో ఈ ఎరే యొక్క సమ్ అనేదాన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎరే యొక్క సమ్ అంటే ఎంత, సో అంటే ఏంటి ఇక్కడ ఏం మిస్ అయింది, 3 ఒకటే కదా మిస్ అయింది. సో 15లో నుండి 3 తీసేస్తే ఎంత 12. కాబట్టి ఈ యొక్క ఎరే యొక్క సమ్ ఎంత ఉంది మనకి ఇక్కడ 12 ఉంది. అర్థమైందా. సో 1 to 5 నెంబర్స్ 15 వచ్చింది. సో ఇక్కడ ఏం మిస్ అయింది, 3 ఒకటే కదా మిస్ అయింది. సో 3 ఆ 50లోండి 3 తీసేస్తే మిగతాదే కదా ఆ ఎరే యొక్క సమ్ అవుతుంది. కాబట్టి నేను ఆ 3 తీసేసి 12 అనేది పెట్టాను. సో కావాలంటే మీరు ఇక్కడ 4 + 1 5, 5 + 5 10, 10 + 2 12 ఇలా అయినా లెక్క పెట్టుకోండి. సో ఇక్కడ ఈజీ కోసం ఇలా చెప్పాం సమ్ ఆఫ్ ఎరే. ఓకేనా. ఓకే ఇప్పుడు టోటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ఫామ్లో ఒక్కటి వస్తే చాలు అక్క, మరి మొత్తం ఫైండ్ అవుట్ చేసేసినట్టే మిస్సింగ్ వాల్యూ వచ్చేద్ది అన్నారు, మరి ఏది ఇంకా రాలేదని అనుకుంటారేమో. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. దేనికోసం, మిస్సింగ్ వేరియబుల్ అనేది, మిస్సింగ్ వాల్యూ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మిస్సింగ్ అనే వేరియబుల్ని తీసుకున్నాను. ఓకే కదా. ఇప్పుడు మీరు ముందుగా ఫార్ములా తీసుకున్నాము, యాక్చువల్ సమ్ తీసుకున్నాము. ఆ రెండు అసలు ఎందుకు తీసుకున్నారు అంటే ఇప్పుడు తెలుస్తుంది మీకు అది ఎందుకు తీసుకున్నాను. సో రెండేసి వేరియబుల్స్ తీసేసుకున్నారు, టోటల్ సమ్ ఒకటి యాక్చువల్ సమ్ ఒకటి తీసేసుకున్నారు. అసలు ఎందుకు అక్క అనుకోవచ్చు. సో దీనికోసమే చూడండి, ఇప్పుడు మనకి మిస్సింగ్ వాల్యూ కావాలంటే టోటల్ సమ్ మైనస్ యాక్చువల్ సమ్. సో టోటల్ సమ్ ఎంత వచ్చింది మనకి 15 వచ్చింది, యాక్చువల్ సమ్ ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది. మరి 15 - 12 చేస్తే ఎంత మనకి 3 వస్తుంది. మరి మనకి మిస్సింగ్ అయిన వాల్యూ కూడా ఏంటి 3a. సో అర్థమైంది కదా. అసలు ఇప్పుడు మన ప్రింట్ మిస్సింగ్ అంటే ఇప్పుడు మిస్సింగ్ అనేదాన్ని ప్రింట్ చేస్తే మిస్సింగ్లో ఇప్పుడు ఎంత ఉంది 3 అనేది ఉంది. సో చూసారా అది అక్కడికి ఎరేలో అసలు దానికి ఉండడానికి ఇష్టం లేదు. ఆ 3 అనేది చక్కగా 4 1 5 2 అన్నీ ఉన్నాయి, కానీ ఈ 3 ఒక్కదానికి ఇష్టం లేదు. కానీ మళ్ళీ మనం ఏం చేస్తాము అది ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి ఫైండ్ అవుట్ చేసేసాం. అవునా. సో అర్థమైంది కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది. సో ఈ విధంగా మనము మిస్సింగ్ వాల్యూస్ అని ఫైండ్ అవుట్ చేస్తారు. సో కొంతమంది ఇంకొక డౌట్ రావచ్చు, అక్క 1 2 3 4 5 ఇచ్చావు కాబట్టి నువ్వు n × n + 1/2 అని తీసేసుకున్నావు, నేను అలా నేను 10 11 12 అలా తీసుకుంటాను, నేను మధ్యలో నుండి తీసుకుంటాను అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ నేను ఇంకొక కోడ్ అనేది రాశాను. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ అలాంటి వాళ్ళ కోసమే ఎరే = 10 11 13 14. సో నిజమే నార్మల్గా 1 2 నుండి తీసుకొని ఏదో ఒక మిస్సింగ్ వాల్యూ తీసేసుకుంటే n × n + 1/2 అనేది మనకి ఓకే అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఆ ఫార్ములా అనేది తీసుకోవడం అవ్వదు, ఎందుకంటే మనం ఇక్కడ స్టార్టింగ్ నుండి తీసుకోవట్లేదు కదా. సో 10 నుండి తీసుకుంటున్నాము. అదే మనం ఫర్ లూప్ యూజ్ చేస్తే అది మనం స్టార్టింగ్ దగ్గర 10 ఇచ్చి ఎండింగ్ దగ్గర మనం ఏదైతే ఎండింగ్ దగ్గర తీసుకుంటున్నామో ఆ ఎండింగ్ వాల్యూ ఇస్తే 10 నుండి మొత్తం ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి. ఏదైతే అక్కడ మనకి తీసుకునే ఎరేలో లేదో ఆ పర్టికులర్ వాల్యూని మాత్రమే మనం ప్రింట్ చేయాలనుకుంటే మిస్సింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా, మనం ఫార్ములా యూజ్ చేస్తే చెయ్యాలి అని నేను ఈరోజు గోల్ పెట్టుకున్నాను కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇందాక ఏం తీసుకున్నాము
సో ఇందాక వచ్చేసరికి మనకి ఓన్లీ టోటల్ సమ్ము, యాక్చువల్ సమ్ము, తర్వాత మిస్సింగ్. ఇందాక నెక్స్ట్ ఎన్ ఒకటి. అక్క ఇక్కడ వచ్చేసరికి 1 2 3 4 వేరియబుల్సే తీసుకున్నారు, ఎరేతో కలిపి 5 వేరియబుల్స్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తే ఏంటక్క ఎరే 1 2 3 4 5 6 7 వేరియబుల్స్ తీసుకున్నారు. ఇన్ని తీసుకోవాలక్క అంటే ఒకవేళ మీకు ఇంకా ఈజీగా అంటే నేను ఏంటంటే మెయిన్ నా కోడింగ్ రాదు. సో నాకు కోడింగ్ రాదు కాబట్టి నేను లైన్ బై లైన్ ప్రతిదీ రాసుకుంటూ వెళ్తున్నాను. అక్క నాకు కోడ్ వచ్చి నేను ఇలా కాదు కోడ్ కాదు అక్క నాకు వచ్చాక అంటే మీరు చాలా ఈజీ వేలో ఒక 3 స్టెప్స్లో మీరు అక్కడ అవ్వగొట్టేయచ్చు. ఓకేనా, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసమే నేను లైన్ బై లైన్ రాశాను. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే సేమ్ ఎరే వేరియబుల్ తీసుకున్నాను, ఏదైతే నాకు వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్ తీసుకున్నాను. మీరు ఇవే కాదు మీకు ఇంకా ఏమైనా వాల్యూస్ కావాలంటే ఆ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మిన్ ఆఫ్ ఎరే. సో మిన్ ఆఫ్ ఎరేలో వచ్చేసరికి అంటే ఏంటి, ఇక్కడ ఇది ఒక ఎరే కదా. సో ఈ ఎరేలో ఉన్న మిన్ నెంబర్ అంటే మినిమం నెంబర్ ఏంటి. సో 10 చిన్నదా, 11 చిన్నదా, 13 చిన్నదా, 14 చిన్నదా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో అందులో మినిమం ఏంటి 10 కదా మినిమం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వాల్యూ ఎంత అవుతుంది 10 అవుతుంది, ఎందుకంటే మినిమమ్ ఆఫ్ ఎరే అని అడిగాం కాబట్టి. సో ఇది ఫస్ట్ వాల్యూ. అదే లాస్ట్ వాల్యూ వచ్చేసరికి ఏం తీసుకున్నాం మ్యాక్సిమమ్ ఆఫ్ ఎరే. సో మ్యాక్సిమం ఎంత ఇందులో 10 11 13 14లో మ్యాక్సిమం వాల్యూ ఎంత మనకి ఇక్కడ వచ్చేసరికి వాల్యూ వచ్చేసరికి ఎంత 14. సో మనకి ఫస్ట్ అనే వాల్యూ వచ్చేసింది, అదేవిధంగా లాస్ట్ వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు n ఈక్వల్ టు, సో ఇక్కడ n ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నారు లాస్ట్ మైనస్ ఫస్ట్ ప్లస్ 1 అని చెప్తున్నారు. సో ఇక్కడ చూద్దాం లాస్ట్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది 14 వచ్చింది. ఓకే ఇక్కడ 14 వేద్దాం. 14 ఇక్కడ మైనస్ ఉంది కదా, మరి మనం కూడా ఇక్కడ మైనస్ ఫార్ములా మైనస్ ఇచ్చాడంటే మనం కూడా వేసేయాలి, లేకపోతే ఆడ ఫీల్ అవుతాడు. ఓకేనా, సో 14 మైనస్ ఫస్ట్. సో ఫస్ట్లో ఎంత ఉంది 10 ఉంది. ఓకే నేను ఇక్కడ కూడా 10 వేసేస్తాను. నెక్స్ట్ మరి +1 ఉంది కదా, అదేం పాపం చేసింది. సో +1 కూడా నేను వేసేస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఓకే, సో ఇప్పుడు మనకు తెలిసిపోతుంది అసలు మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ వచ్చా రాదని తెలిసిపోతుంది. నాకైతే రాదు. సో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ 14 ఓకే. సో 14 మైనస్ 10 అన్నారు అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 4 ఉంటుంది. సో 4 + 1 అంటే ఎంత 5. సో అంతేనా 5 ఏనా ఏమో నాకైతే తెలీదు, ఒకసారి చూసి చెప్పండి మీరే. ఓకే నేనైతే 5 అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ సమ్. సో ఈ ఎక్స్పెక్టెడ్ సమ్ అని ఈక్వల్ టు ఒకటి తీసుకున్నాను. అక్క మీరు ఎందుకక్క ఎక్స్పెక్టెడ్ సమ్ తీసుకున్నారు, ఇందాక అక్కడ టోటల్ సమ్ అనేది తీసుకున్నారు కదా, అదే బాగుంది కదా, అదే తీసుకోవచ్చు కదా అనేసి అంటే మీరు తీసుకోండి, నేను ఇలాగే తీసుకుంటాను, ఎక్స్పెక్టెడ్ సమ్ అయినా తీసుకుంటాను. నాకు మీకు టోటల్ సమ్ కావాలంటే అలానే తీసుకోండి. ఓకేనా, మీరు ఏదైనా తీసుకోవచ్చు, వేరియబుల్స్ అనేవి ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఏంటి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సమ్ వేరియబుల్స్ అనేది ఏదైనా తీసుకోవచ్చు అన్నాను కదా అనేసి నెంబర్స్ గట్రా తీసుకోకండి, అలా తీసుకుంటే మళ్ళీ తప్పు అయిపోతుంది. ఓకేనా, ఎక్స్పెక్టెడ్ సమ్ ఈక్వల్ టు n ఇంటూ ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. ఇక్కడ ఏంటి సేమ్ ఇందాకలాగానే ఫార్ములా ఉంటుంది, కాకపోతే n+1 బదులు ఇక్కడ ఏముంది ఫస్ట్ ప్లస్ లాస్ట్ అని ఉంది. ఓకేనా, సో చూసారా ఒక ఫార్ములా వస్తే 2 ఫార్ములాలు 2 ప్రాబ్లంలు చేసేయచ్చు. n ఇంటూ n+1/2 అని ఉంది అక్కడ, ఇక్కడ n+1 బదులు ఫస్ట్ ప్లస్ లాస్ట్ అని ఉంది, అంతే ఇంకేమి కాదు. సో చూద్దాం. సో ఇక్కడ n ఎంత మనకి, సో n వచ్చేసరికి ఎంత వచ్చింది 5 వచ్చింది ఇంటూ ఫస్ట్ ప్లస్ లాస్ట్ అంట. సో ఇప్పుడు మళ్ళీ ఎడిషన్ చెయ్యాలి. బాబోయ్ 10 ప్లస్ ఇక్కడ ఎంత మళ్ళీ 14. సో 10 + 14 అంటే ఎంత ఇక్కడ మళ్ళీ 24. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చెయ్యాలి. ఓకేనా 5 ఇంటూ 24. ఇక్కడ మళ్ళీ సేమ్ ఫ్లోర్ డివిజన్ చేస్తున్నాం. సో ఫ్లోర్ డివిజన్ 2 చేస్తున్నాం అంటే ఇక్కడ మళ్ళీ మనకు వస్తుంది కోషెంట్ తీసుకోవాలా రిమైండర్ తీసుకోవాలా అని మళ్ళీ డౌట్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ డివిజన్ అన్నా ఫ్లోర్ డివిజన్ అన్నా మనం ఏం తీసుకోవాలి కోషెంటే తీసుకోవాలి. ఎప్పుడైతే మాడ్యులస్ ఆపరేషన్ కనబడుతుందో అప్పుడు కళ్ళు మూసుకొని రిమైండర్ పెట్టడమే.
ఓకేనా. ఇప్పుడు మాత్రం కోషెంట్ తీసుకోవాలి. సో ఫస్ట్ మన కోషెంట్ తీసుకోవాలంటే ఇక్కడ ఇది ఎంత మల్టిప్లై చేయాలి. 524 ఎంత చేయాలి, మల్టిప్లికేషన్ నాకు రావు. సో 524 ఎంత, ఓకే 120. 120ని 2తో డివైడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు కోషెంట్ ఎంత అవుతుంది, 60 వస్తుంది అనమాట. ఓకేనా. సో జాగ్రత్తగా ఇక్కడ డివైడ్ చేయండి, ఒకటి మారిపోయినా మొత్తం మారిపోతుంది. సో ఇక్కడ ఎంత వచ్చింది, కోషెంట్ అనేది 60 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, యాక్చువల్ సమ్. మరి యాక్చువల్ సమ్ ఏంటి, ఇది ఏంటి ఫైండ్ అవుట్ చేసాము, 10 నుండి 14 వరకు మొత్తం అంతా కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 60 వచ్చింది. కానీ అందులో ఒకటి మిస్ అయింది కదా, ఏం మిస్ అయింది, 12 మిస్ అయింది, అవునా. సో 12 మిస్ అయిందని మనకు చూస్తుంటే దానికి మనకు తెలిసిపోతుంది. నార్మల్గా అయితే తెలియదు కదా చూడకుండా. సో ఈ కంప్యూటర్ అనేది చూడట్లేదు కదా, దానికి తెలియదు కదా. కాబట్టి సమ్ ఆఫ్ ఏరియా అని పెడతాం. అంటే ఇదంతటిని కూడా అది ఏం చేస్తుంది, సమ్ చేస్తుంది. సో ఇదంతా కూడా సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ, 48 అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఎంత వస్తుంది, 48. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఇందాక కూడా ఎలా చేసామో అదే ప్రాసెస్, సేమ్ ఏమీ మారలేదు. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ లాస్ట్ తర్వాత ఎన్, ఈ ఒక్కటే మారే, మిగతా అంతా కూడా సేమ్ ఎక్కడ చేస్తున్నాం, సేమ్ మిస్సింగ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ సమ్ మైనస్ యాక్చువల్ సమ్. సో ఇక్కడ కూడా ఏం చేస్తాము, 60. సో మిస్సింగ్ సమ్ ఎక్స్పెక్టెడ్ సమ్ అంటే 60 మైనస్ యాక్చువల్ సమ్ అంటే ఎంత మనకి 48 వచ్చింది. సో ఈ రెండు బట్టి చేస్తే చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు, 60 మైనస్ 48 ఎంత అంటే 12 అని. ఓకేనా. సో నేను గంట మైనస్ చేశానులేండి. ఓకేనా. సో 12 అన్నమాట. సో ఇప్పుడు ప్రింట్ మిస్సింగ్ అని చెప్తున్నాం. ప్రింట్ మిస్సింగ్ అంటే ఇప్పుడు మిస్సింగ్లోన ఈ వేరియబుల్లోన ఎంత ఉంది, 12 ఉంది. ఓకేనా. సో ఆ 12 అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇక్కడ ఒకసారి మనము కోడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఈ రెండింటి కింద దానికి కూడా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయలేదు కదా. సో రెండింటికి కలిపి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ మిస్సింగ్ వాల్యూ ఎంత, 3. మరి ఇక్కడ మిస్సింగ్ వాల్యూ ఎంత, 12. సో 3, 12 అనేవి డిస్ప్లే అవుతున్నాయో లేదో చూద్దాం. సో చూసారు కదా, 3, 12 మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా చేస్తాము. అక్క మీరు ఫర్ లూప్ అన్నారు కదా, ఒకసారి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్లో ప్రీవియస్ ఆర్ట్లో మనము నెంబర్స్ కోసం మాట్లాడాము, స్ట్రింగ్స్ కోసం మాట్లాడాము. సో ఇప్పుడు అవుతుంది ఏంటంటే ఎరే ప్లేలిస్ట్ అనేది అవుతుంది. సో ఇందులో కూడా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను కంపల్సరీ అవి నేను ఫస్ట్ నేర్చుకుంటాను, ఎందుకంటే నాకు కూడా ఏటి రావు. సో అవి నేను ఫస్ట్ నేర్చుకుంటాను. అవి నేర్చుకున్న తర్వాత మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇంకా డేటా స్ట్రక్చర్స్ అనే వాటిని నెక్స్ట్ నుండి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇది ఓకే అయితే ఎస్ పెట్టండి, వద్దు అంటే నో పెట్టి ఇంకా మీకు ఏం కావాలో దాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.